హల్లెలూయా. బాగున్నారా? నిద్ర మేల్కొన్నారా? సంతోషంగా లేచారా? గత రాత్రి జరిగిన బాధలు, నిన్నటి దినాలు జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటూ పొద్దున్నే మళ్ళీ అదే మనసుతో లేస్తే దినమంతా మళ్ళీ అలాగ ఉంటుందండి. కమాన్, దేవునితో సంభాషించుకుందాం, ఆయన మాటలు విందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వదలాలయ్యా. నీతో ఉంటే మాకు ఎంత భాగ్యమయ్యా. నీ మాటలు వింటుంటే మాకు ఎంత తృప్తి, సంతోషం. లోకస్తుల మాటలు వినే కొద్ది మా విశ్వాసం హరించుకుపోతుంది, కలవరాలు కలుగుతున్నాయి. నీ మాట విని వారిగా, నీ పాద సన్నిధిలో కనిపెట్టి వారిగా ఉండటకు మాకు సహాయం ఇచ్చే క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, మనుషులతో మాట్లాడితే ఏదో గొడవ జరుగుతూనే ఉంటుందండి. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. దేవునితో మాట్లాడుకో, మనస్సు నిర్మలమవుతుంది, విశ్వాసం వృద్ధి చెందుతుంది, మీ హృదయంలో సమాధానం ఏలుతుంది. అవును, మనం విశ్వాసులు అయిన తర్వాత ఇంకా మనమే పోరాడుకుంటూ, ఇంకా మనమే పడిలేస్తున్న స్థితిలో ఉన్నామా? ప్రభు మనల్ని లేవనెత్తిన తర్వాత, ప్రభు మనకింత గొప్ప రక్షణ ఇచ్చిన తర్వాత, ఆయన ఆశీర్వాదాలు మనం పొందుతున్నప్పుడు మనకేమైనా ఇతరుల గురించిన భారం ఉందా? చూడండి, లోకంలో చాలామంది ప్రభు నద్దకు రాలేరు. కొందరు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొందరిని అపవాది బంధించున్నాడు కాబట్టి రాలేరు. కొందరు విశ్వాసం లేదు కాబట్టి రాలేరు. కొందరికి సువార్త అందలేదు కాబట్టి, యేసును ఎరగరు కాబట్టి రాలేరు. కాబట్టి ప్రభువుని ఎరిగిన మనకి పని ఉంది. సువార్తను ప్రకటించాలి. యేసు రక్షకుడు అన్న విషయం అందరికీ తెలియచేయాలి. నిన్ను స్వస్థపరిచిన ప్రభు, నిన్ను రక్షించుకున్న ప్రభు, నీకు మేలు చేస్తున్న ప్రభు నీ తోటి వారికి కూడా చేస్తాడు కదా. ఆయనకి పక్షపాతం లేదు కదా. తన్నెందరు అంగీకరిద్దురో వారందరూ ఆయన కుమారుల గుట్టకు, ఆయన బిడ్డల గుట్టకు అధికారం ఇచ్చాడు కదా. కాబట్టి ప్రభుని ఎరిగిన తర్వాత మనకి ఆత్మల భారం ఉండాలి. అప్పుడే మన సొంత భారాలు లెక్క చేయమండి. ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని గురించి మనం ఆలోచిస్తుంటామో, ఇతరుల గురించి ఆలోచిస్తుంటామో, అప్పుడు మన సొంత విషయాల గురించిన ఆ దిగులు మనకు ఉండదు. అంతేకాదు, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు నీ అవసరతలు కూడా తీరిపోతాయి. కాబట్టి ఇతరుల గురించి ఆలోచించండి. సొంత విషయాలు మాత్రమే కాదు, ఒకరి కొరకు ఒకరు భారం కలిగి ఉండండి. మీరు రక్షించబడ్డారు, మీ ఇంట్లో వాళ్ళందరూ రక్షించబడ్డారా? మీ భర్త లేక భార్య రక్షించబడిందా? మీ బిడ్డలు రక్షణలు నడిపించుకున్నారా? మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు విశ్వాసులా? మీ రక్త సంబంధులు అందరూ ప్రభుని ఎరిగారా? మీ ఇంటి పేరు కలిగిన వాళ్ళందరినీ ప్రభు వరకు సంపాదించాలనే ఆశ మీకు ఏమైనా ఉందా? అసలు మన భారతదేశంలో ఉన్న వారందరికీ ప్రభు యేసయ్య మాట వినపడాలనే భారము, ఆశ మీకుందా? అటువంటి ఆశతోటి అనేక భాషల్లో యేసయ్య మాటలు అందించాలని మేము ప్రయాసపడుతున్నాం. అయితే మన అందరం కలిసినప్పుడే ఏదైనా చేయగలుగుతాం. ఒకసారి మార్కు సువార్త 2వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నాను వినండి. చాలా మంది కూడి ఉన్నందున, 3వ వచనం దగ్గర నుంచి చూస్తున్నాను. కొందరు పక్షవాయువు గల మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. 4 మనుషులు పక్షవాతముతో పడున్న ఒక మనిషిని, మంచం మీద పడుకున్న మనిషిని అట్లాగే మంచాన్ని 4 మూలలా మోస్తూ ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఎందుకంటే పక్షవాతం కలిగిన వాడు నడవలేడు, తనంతటా తాను రాలేడు. కాబట్టి 4 మన స్నేహితులు, బంధువులు, విశ్వాసులు, సేవకులు వీడిని ఎలాగైనా ప్రభు దగ్గరకు చేర్చాలనే ఆశతో మంచాన పడున్నాడు, నిష్ప్రయోజకుడిగా ఉన్నాడు.
అనేకులకు భారంగా ఉన్నాడు, ఇతన్ని దేవుడు స్వస్థపరచగలడు అన్న విశ్వాసంతో ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. అవునండి, ఈ లోకంలో అన్నిటికంటే కష్టమైన పని ఆత్మలను పట్టుకోవటం. అందుకనే ప్రభు నన్ను నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఆత్మలను పట్టు జాలరులుగా చేస్తాను. నిజంగా ఒక్క మనసుతో నలుగురు ఏకమైనప్పుడు దేవుడు తన అద్భుత కార్యాలు జరిగిస్తాడండి. ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకురావడానికి నలుగురు అవసరమా? అవును, మరి కొన్నిసార్లు ప్రార్థించేవారు అవసరం, వారికి సువార్త చెప్పేవారు అవసరం, వారిని స్వస్థపరిచేవారు అవసరం, అతడు స్వస్థపడతాడు అనే విశ్వాసం కలిగేవారు అవసరం. ఇలా సువార్తను మేము ప్రకటిస్తున్నామంటే మీకు నేను ఒక్కడే కనపడుతున్నాను, కానీ ఇక్కడ ఒక టీం ఉన్నాం మేము. ఒకరు కెమెరా పెడుతున్నారు, ఒకరు అక్కడ రికార్డింగ్ చేస్తున్నారు, ఒకరికి అరేంజ్మెంట్ చేస్తున్నారు, మరి కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. నేను దేవుని మాటలు అందిస్తున్నాను, ఈ మాటలు మీ హృదయాల్లో ఫలిస్తున్నాయి. మీరు కూడా ఒక ఆత్మను సంపాదించాలంటే నలుగురు స్నేహితులు ఒకటే ప్రార్థించండి. శద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు కలిసి ప్రార్థించినప్పుడు ఆ దేశానికే విరుగుడు దొరికింది, ఆ దేశానికే సమాధానం చెప్పగలిగారు. ఈ రోజున నలుగురు కలిసి ప్రార్థిస్తే ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించడానికి ఏకీభవిస్తే అనేక ఆత్మలను మనం ప్రభు దగ్గరకు నడిపించగలుగుతాం. మనకు దేవుడు సంఘాలు ఇచ్చాడు, సంఘములో కాపర్లు ఉన్నాడు, కానీ కాపరే అంతా చేయలేడు కదా. సహాయకులు ఉంటారు, గాయకులు ఉంటారు, వాయిద్యాలు వాయించేవారు ఉంటారు, అరేంజ్మెంట్ చేసేవాళ్ళు ఉంటారు. మనందరం కలిసి దేవుని జతపని వారిగా పనిచేస్తున్నప్పుడే కొన్ని ఆత్మలను ఉజ్జీవంలోనికి, రక్షణలోనికి నడిపించగలుగుతున్నాం. మరి మీ వంతు మీరు దేవుని రాజ్యం విస్తరించడానికి, ఆత్మలు రక్షించబడడానికి ప్రార్థించుకోలేని స్థితిలో ఉన్నవారు, అపవాది చేత బంధించబడి ఉన్నవారు, అవిశ్వాసులుగా ఉన్నవారు, ప్రభు ప్రేమను ఎరగని వారిని, ప్రభునందు విశ్వాసం ఉంచుటకు ఆయన నామం తెలియని వారిని ప్రభు దగ్గర తీసుకొచ్చే పనిలో నిమగ్నమవుతున్నామా? ఆత్మల భారం మనకుందా? దేవుని ప్రేమను మనం రుచి చూచిన తర్వాత ఆ ప్రేమను మనం ఇతరులకు పంచాలి. ఆ ప్రేమను పంచడానికి ఒక గుంపుగా మనం సిద్ధపడాలి. ఎక్కడ 2, 3 నా నామంలో ఉంటారో, నన్ను వేడుకుంటారో నేను అక్కడ ఉంటాను. మీరు దేనిని భూమి మీద బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది, ఏది విడిపిస్తారో అది విడిపించబడుతుందని చెప్పారు. ఇక్కడ పేతురు కపెర్నహూములో ఆ ఇంటిలో ఆ మీటింగ్ జరుగుతూ ఉంది. ఆయన ఎప్పుడు యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ జనసమూహాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇంటి వాకిట దగ్గర కూడా కూర్చొని ఉన్నారు. గుంపులుగా లోపలికి వెళ్తానికి కూడా దారి లేదు. అలాంటి సమయంలో అనేకుల్ని ప్రభు స్వస్థపరుస్తున్నాడని విన్న ఈ నలుగురు ఒక వ్యక్తిని ఎలాగైనా ప్రభు దగ్గర చేర్చాలని ప్రయాసపడి వారి యొక్క మనసును ఉపయోగించి ఎలా తీసుకెళ్తాం అనుకోకుండా మంచంతో పాటు ఎత్తుకొచ్చారు. తీరా ఎంతో ఆతృతతో తీసుకొచ్చి గుమ్మం దగ్గరికి రాగానే అసలు లోపలికి మంచం కాదు కదా, మనిషి దూరడానికి స్థలం లేదు. సరేరా ఇంకేం చేస్తాం అని వెనక్కి వెళ్ళిపోలేదు. మనం అనేకసార్లు ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించాలంటే ఆటంకాలు కలుగుతాయండి. ఆటంకాలను అధిరోహించకుండా ఆత్మలను సంపాదించలేదు. ఏమన్నాను? ఆటంకాలను అధిరోహించకుండా ఆత్మలను సంపాదించలేదు. ఆటంకం వచ్చిందని ఆగిపోయేవారు ఈ రోజున అందరూ ఉన్నారు. నేను ప్రార్థన చేశాను, నా వల్ల కాదు, జవాబు ఇవ్వలేదని ఆగిపోయేవారు ఉన్నారు. నేను సువార్త చెప్పాను, వారు వినలేదు, వాళ్ళు తిరగబడ్డారు కనుక నేను చెప్పాలనుకుని ఆగిపోయేవాళ్ళు ఉన్నారు. ఎన్నోసార్లు పిలిచాను, ఆయన రానంటున్నారు, కాబట్టి ఇక వారు మారరు అని మీ మట్టుకు మీరే చెప్పుకొని ఆగిపోయేవారు ఉన్నారు. చూడండి, ఆగక సాగమన్నాడు దేవుడు. ఆటంకం వచ్చిందంటే దాన్ని అధిరోహించాలి. వీళ్ళు ఆలోచన చేశారు, నలుగురు కలిసి. తలుపుల దగ్గర జనం గుంపులుగా ఉన్నారు, లోపలికి వెళ్ళలేము, ఎలా తీసుకెళ్ళగలము అని ప్లాన్ వేసి, పైన ఆ రోజుల్లో
కాబట్టి ఏం చేశారు? వారు పైకెక్కి ఆ పెంకులు తీసి కరెక్ట్గా ప్రభు కూర్చున్న దగ్గరికి ఆ నలుగురు ఆ మంచానికి తాళ్ళు కట్టి అలాగే దింపారు. హ! ఎంత చక్కగా దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడండి. మన జ్ఞానాన్ని అన్నిటికీ వాడతాం, కానీ ఆత్మల సంపాదన కొరకు వాడం. జ్ఞానము కలిగిన వారు ఆత్మలను సంపాదిస్తారు. జ్ఞానము కలిగిన వారు ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. జ్ఞానం కొదవ ఉండమంటే నన్ను అడగమన్నాడు. ఒక తలుపు మూస్తే ఆక్కండి, ఒకసారి చెప్పి ఊరుకోకండి. మా తండ్రి మారడు, మా తల్లి మారదు, నా బిడ్డ మారడు, నా యొక్క భార్య మారదు అని నేను ఎన్నో ప్రయత్నాలు చేశానని ఎంతోమంది ఈ రోజుల్లో విసిగిపోతున్నారు. మీరు అలాంటి వారేమో. కానీ అడగండి ప్రభువుని. నీ భార్యను మార్చడానికి నీ గద్దింపులు, నీ అరుపులు, కేకలు కాదు. నువ్వు బలవంతం చేసి ఎవరిని మార్చలేవు. ప్రేమతోనే, ప్రార్థనతోనే. నేను అనేకసార్లు చెప్తాను, ఏదైనా ఒకటి జరగలేదంటే మళ్ళీ ప్రయత్నించు, మళ్ళీ ప్రయత్నించు. మరి ముఖ్యంగా మళ్ళీ ప్రయత్నించు, ప్రార్థించి ప్రయత్నించు, మళ్ళీ ప్రార్థించు, మళ్ళీ ప్రయత్నించు, మళ్ళీ ప్రార్థించు, మళ్ళీ ప్రయత్నించు. ప్రార్థన ద్వారా అడ్డంకులన్నీ తొలగిపోతాయి, బంధకాలన్నీ విడిపోతాయి. వీరు ఎంత మంచి మనసు కలిగిన వారు. వారి కొరకు ప్రయాసపడతలేదు కానీ మరొకరి కొరకు ప్రయాసపడుతున్నారు. ఈరోజు దైవ సేవకుల ప్రయాస ఆత్మలు రక్షించబడాలి. పరిశుద్ధుడైన పౌలు అనేవాడు, నాకు సువార్త భారం ఉంది. ఎలాగైనా అందరికీ క్రీస్తు నామము ఎరుగని చోట్లకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. సువార్త భారం మనకు కావాలండి. అలాగే పౌలు అన్నాడు, నాకు దేహ సంబంధమైన సహోదరుల గురించి, వారి రక్షణ గురించి నాకు భారం ఉంది. అందరికీ చెప్పే సువార్త కాదు, నా సొంత వారు ఉన్నారు, నా ఇంటి వారు ఉన్నారు, వారు రక్షించబడాలని ప్రార్థిస్తున్నాను. మూడోది అన్నాడు, ఆయన నాకు క్రీస్తు స్వరూపంలోనికి రక్షించబడిన వారు ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలనే భారం ఉంది. నిజంగా చెప్పాలంటేనండి, ఈ అనుదిన ధ్యానాలు ఇలాగ రోజు వాక్యం అందించేది రక్షణలోనికి నడిపించబడేవారు కొందరు ఉంటారేమో, కానీ రక్షించబడిన వారి కోసమే. వారు ఇంకా ఇంకా పరిశుద్ధపరచబడి క్రీస్తు సారూప్యంలోనికి రావాలి. పూర్తి విశ్వాసము దేవుని మీద ఉంచాలి. ఆత్మల భారం రావాలి. క్రీస్తుని బోలి ఎదగాలి అనే ఆశతోటే ఈ ప్రయాస. రక్షించాను అంటే చాలదు. సంఘ కాపరి పడే ప్రయాస సంఘాన్ని క్రీస్తు ముందు పరిపూర్ణులుగా నిలబెట్టాలి అనేది. కాబట్టి నాకు రక్షించబడ్డవారు పరిపూర్ణులు అవ్వాలి, బలవంతులు అవ్వాలి, ఆత్మఫలం ఫలించాలి, దేవుడి చేతుల్లో వాడబడే పనిముట్లుగా మారాలనే భారం నాకుంది. నాలుగోది అన్నాడు, నాకు దొంగ బోధకులు, సువార్తకు వ్యతిరేకంగా ప్రవర్తించే వారి గురించిన భారం ఉంది. క్రీస్తు నామానికి శత్రువులుగా ఉన్న వారి గురించిన భారం ఉంది. అబద్ధ ప్రవక్తలు నన్ను ఏమంటో వాళ్ళు అలా ఉంటే అనుకోకుండా వారి కోసం ఏడుస్తున్నాను నేను. వారి వలన ఎందరో ఆటంకపరచబడుతున్నారు. తప్పుడు బోధల వలన, కలిపి చెరిపెడి బోధల వలన, అబద్ధమైన బోధకుల వలన ఎంతోమంది నాశనానికి పోతున్నారు. దేవా, నీ కార్యాలు అట్టి వారి పట్ల జరిగించు, అబద్ధ బోధకులను నివారించని నేను వారి కొరకు కన్నీటితో ప్రార్థిస్తున్నాను అన్నాడు. అవునండి, చివరిగా మనకు ఉండవలసిన భారం నేను నా ఇంటి వారు అంతంతో సరిపెట్టుకోక, మొదటగా నేను నా ఇంటి వారు, నేను నా దేశ ప్రజలు అనే భారంతో ఆగిపోక, నేను నా సంఘం అనే విషయంతో నిలిచిపోక, సార్వత్రిక సంఘం ప్రపంచవ్యాప్తముగా ప్రభువు రక్తమిచ్చి కొన్న అన్ని భాషల వారు, అన్ని జాతుల వారు, అన్ని జనాంగముల వారు, అన్ని దేశముల వారు కూడా ప్రభువు రాకడ సమయమునకు సిద్ధపడాలనే భారంతో మనం ప్రపంచం అంతటి కొరకు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయటం నేర్చుకోవాలి. మీ జీవితాల్లో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఏ రకమైన ఫ్రెండ్స్ నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి కనీసం 2 లేక 3 మీతో పాటు 4 కలిసి ప్రార్థనా స్నేహితులుగా దేవుని సేవలో ఆత్మలను
రక్షించుటకు ప్రయాసపడి వారిగా ఉండుటకు మీరు మనసు కలిపి ప్రార్థించండి. అనేక ఆత్మలను మనం దేవుని కొరకు సంపాదించగలుగుతాం. తల్లి నీ బిడ్డతో ప్రార్థించు, తండ్రి నీ కుమారుడితో ప్రార్థించు. మీరు కుటుంబంగా ప్రార్థించి మీ కుటుంబ సభ్యులందరి కొరకు విజ్ఞాపన చేయండి. విజ్ఞాపన అనేది అద్భుతమైన పరిచర్య. కంటి కనబడదేమో కానీ ప్రభు సన్నిధిలో వినపడే మన మొరలకు చక్కటి జవాబు వస్తుంది. వారంతా ప్రయాసపడి తీసుకెళ్లిన ఆ వ్యక్తిని ప్రభు ముట్టాడు. నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరిపెత్తుకొని నడవమన్నప్పుడు అతడు లేచి నడిచాడు. ప్రభు అద్భుతాలు ఈరోజు కూడా మన పట్ల జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మా జీవితాల్లో ఆత్మల భారము దయచేయ్యా. మా సొంత భారములతోనే నలిగిపోక మా భారం మీ మీద మోపి నీ రాజ్య భారాన్ని మేము మోయటానికి, నీ నీతి నీ రాజ్యాన్ని మొదట వెతకడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయండి. ఇంకా ఏ ఇంటిలో రక్షణ లేని వారు ఉన్నారో ఈ అనుదిన ధ్యానం వింటూ ఇంకా లోతైన స్థిరమైన రక్షణ అనుభవం కలిగి క్రీస్తు సారూప్యంలో మార్చబడాలనే ఆశ లేని వారు ఉన్నారో అట్టి వారి కొరకు విజ్ఞాపన చేయుటకు ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్న విశ్వాసులను, సంఘములను మీ సన్నిధిలో గుర్తు చేసుకొని విజ్ఞాపన చేయుటకు మాకు సహాయం ఇచ్చాయి. క్రీస్తు యేసును కలిగిన విశాలమైన హృదయాలు కలిగి ఏ ఒక్కడు నశించకూడదన్న భారముతో నీ సాక్షులుగా బ్రతుకున్నట్లు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క ప్రేమయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు ఎప్పటికప్పుడు 954041 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా పంపించండి. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్ ఇస్తున్నాం. ఎందుకంటే మీరు ఎంతో అవసరతల్లో ఉన్నారు. మిమ్మల్ని వెంటనే మేము గుర్తుపట్టడానికి కొన్ని వేల వాట్సాప్ మెసేజ్లు మాకు వస్తున్నాయి కనుక ప్రతిదీ మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీ కొరకు ప్రార్థించడానికి మీరు ఆధ్యాత్మికంగా బలపడి స్థిరపడేవారిగా ఉండాలని, అంతేకాక విశ్వాసులైన మీరున్న స్థలాల్లో ఆత్మల జాలరులుగా ఉండాలని మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. మీరు ఆ స్థలాల్లో పరిచర్య చేస్తుంటే, ఇతర ఆత్మల కొరకు మీరు ప్రార్థిస్తుంటే ఆ విషయాలు కూడా మాకు తెలియచేయండి. మేము కూడా మీ విజ్ఞాపన ప్రార్థనలు ఏకీపించడానికి ఎప్పుడూ ఆశ కలిగి ఉన్నాం. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేది గాక. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఈ జూలై 15వ తారీఖు ఆల్ ఇండియా క్రిస్టియన్ లీడర్స్ సమ్మిట్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకే సెషన్గా ఉన్న ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ లీడర్స్ సమ్మిట్లో దైవజనులు, పాస్టర్సు, ఇవాంజలిస్టు, పరిచర్య పిలుపున్నవారు, సేవలో ముమ్మరంగా ఉన్నవారు మాత్రమే ఆహ్వానితులు. ఎందుకంటే మనం మరింత ఉన్నత స్థితిలో ఈ నేటి టెక్నాలజీని ఉపయోగించుకొని అనేకుల్ని ఎలా రీచ్ చేయాలనే ముఖ్యమైన విషయాల మీద మనం స్టడీ చేస్తాం కనుక దయచేసి దైవజనులు ఆహ్వానితులు దయచేసి గమనించండి. రిజిస్ట్రేషన్ ఈజ్ ఎ మస్ట్. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రాకూడదు. ఎలా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అంటారా? సింపుల్. ఇవాళ QR కోడ్ వచ్చింది కదా, ఇదిగో ఈ కింద ఇవ్వబడినటువంటి QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. అన్ని వివరాలు మీకు తెలిసిపోతాయి. ఇంకా మీకు అనుమానం ఉంటే 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేసి సంప్రదించండి. రండి, మనందరం కలిసి దైవాభిషేకం పొంది దేవుని శక్తితో మరింత ముమ్మరముగా ఆత్మలను పట్టు సేవలో ముందుకు సాగుతాం.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.